శాస్త్రం ప్రకారం గుడిలో వెనుక వైపు భాగాన్ని ఎందుకు తాకకూడదో తెలుసా? మనలో చాలామంది గుళ్ళకు వెళ్తూ ఉంటారు. కొందరు ప్రతిరోజు విధిగా ఆలయాలకు వెళ్తుంటారు. మరికొందరు వారానికి ఒకసారి వెళ్తుంటారు. ఇంకొందరు పండుగ సమయాల్లో వెళ్తుంటారు. కొంతమంది గుడిలో స్వామిని దర్శిస్తూ ఉంటారు. మరికొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వెనుక భాగం తాకుతూ కోరికలు చెప్పుకుంటూ తిరుగుతారు. ఆ సమయంలో దేవాలయంలోని వెనుక భాగాన్ని తాకరాదట. శాస్త్రం ప్రకారం అలా ఎందుకు చేయకూడదు? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుడికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. అలా చేస్తే దేవుని అనుగ్రహం మనపై ఉండి ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యములు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. భగవంతుడు తలుచుకుంటే అపజయం కలగదని చాలామంది నమ్మకం. ఏ పని మొదలుపెట్టినా విజయం సాధించాలని కోరుకుంటాం. అలానే గుడిలో దేవుణ్ణి దర్శించుకున్న అనంతరం తిరిగి ఇంటికొచ్చే సమయంలో గుడిలో గంటలు కొట్టరాదని శాస్త్రం చెబుతుంది. దేవుడికి అనంతమైన శక్తి ఉంటుంది. అందుకే దేవుడిని ఎదురుగా నుంచొని దర్శనం చేసుకోకూడదు. ఒక పక్కగా నుంచొని దర్శనం చేసుకోవాలి. అలాగే ప్రదక్షిణ సమయంలో దేవాలయంకు సమీపంగా తాకుతూ ప్రదక్షిణాలు చేయకూడదు. కొన్ని శాస్త్రాల ప్రకారం గుడి వెనుక భాగంలో రాక్షసులు నివాసం ఉంటాయని అంటారు. అందుకే మనం ఆ వైపున తాకితే రాక్షసులను నిద్రలేపినట్లు అవుతుంది. రాక్షసులు ప్రతికూల ప్రభావాన్ని మనపై చూపిస్తాయి. అందువల్ల మనలో నెగిటివ్ ఎనర్జీ వచ్చి అనేక సమస్యలు వస్తాయి. గుడిలో ఉత్తరాన కుబేరుడు నివాసం ఉంటారు. పశ్చిమాన వరుణుడు, తూర్పున ఇంద్రుడు, దక్షిణాన రాక్షసులు ఉంటారని అంటారు.